అందరికీ నమస్కారాలు. నా పేరు తంగిరాల అనంతరామరెడ్డి, వరకపూడిశాల జలసాధన సమితి ప్రధాన కార్యదర్శి. ఈరోజు మనకి ఎంతో శుభదినం. అదేంటంటే వరకపూడిశాల కోసం 64 కోట్లు కూటమి ప్రభుత్వం శాంక్షన్ చేయడం జరిగింది. 2 నెలల క్రితం 14 కోట్లు పెట్టి ఫారెస్ట్ క్లియరెన్స్ కోసం 14 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. ఎంతోమంది తెలిసి తెలియక వరకపూడిశాల ప్రాజెక్టు రాదు, ఇది అయ్యేది కాదని చాలామంది మాట్లాడారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన 14 కోట్లు, ఇప్పుడు 64 కోట్లు, సుమారు 80 కోట్లు వరకపూడిశాలకి శాంక్షన్ చేశారంటే 70 సంవత్సరాల పల్నాడు చరిత్రలో ఇంతవరకు ఎవరు ఇన్ని కోట్లు వరకపూడిశాలకు పెట్టింది లేదు. వీకి ఎలక్షన్లప్పుడు వచ్చి వరకపూడిశాల అని మాటలు చెప్పుకోవటమే తప్ప ఇంతవరకు 80 కోట్లు శాంక్షన్ అసలు జీవోలు ఇచ్చింది లేదు. వీటి పేర్లు చెప్పి ఎలక్షన్ అప్పుడు వరకపూడిశాల మేము చేస్తామని వరకపూడిశాల కాడికి పోవటం, దాని లోతు తెలుసుకొని రావటం తప్ప మరి ఒక జీవో ఇచ్చి కానీ ఒక కాగితం కానీ ఒక రూపాయి కానీ శాంక్షన్ చేసిన లేరు. ఈ రోజు పల్నాడు ప్రాంత ప్రజలు రైతులు ఆనందంగా ఉండాలని వరకపూడిశాల కోసం ఉద్యమం చేసిన వ్యక్తి, మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, టీడీపీ నాయకుల కార్యకర్తల కష్టం తెలిసిన వారు, ఉన్నత చదువులు చదివిన మంచి మనసున్న వ్యక్తి, రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శ్రీ జూలకంటి అక్కిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ తంగిరాల అనంతరామరెడ్డి, యూత్, గంగలకుంట. నేల మీద జారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. నేల మీద జారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. కూటమి ప్రభుత్వం ఎంపీ లావు శ్రీకృష్ణ దయ వల్ల, మన మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారి దయ వల్ల ఈ 80 కోట్లు ఇప్పుడు వరకపూడిశాల కోసం శాంక్షన్ చేయడం జరిగింది. పల్నాడు ప్రాంత ప్రజానీకం ఎప్పటికీ ఈ కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామని, త్వరలో 80 కోట్లు శాంక్షన్ చేశారు కాబట్టి త్వరలో ఈ పైప్ లైన్ వర్క్ మొదలు పెడతారని, ఫారెస్ట్లో కూడా కొన్ని పర్మిషన్స్ రావాలంటున్నారు. అవి కూడా 2-3 నెలల్లో వస్తాయని చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం మీద మాకు ఇప్పటికి పూర్తి నమ్మకం వచ్చింది. వరకపూడిశాల ఈ 2-3 ఏళ్ళలోనే కంప్లీట్ చేస్తారని నమ్మకం పల్నాడు ప్రజల్లో కలిగింది. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీకు త్వరలో ప్రాజెక్టుని మొదలుపెట్టి పల్నాడు ప్రాంత చిరకాల స్వప్నాన్ని మీ పల్నాడు పులి జూలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు, లావు శ్రీకృష్ణ దేవరాయల ద్వారా అవుతుందని మేము అందరం విశ్వసిస్తున్నాము. ఆ నమ్మకాన్ని మీరు నిలబెట్టాలని తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై వరకపూడిశాల, జై వరకపూడిశాల, జై వరకపూడిశాల, జై వరకపూడిశాల. కూటమి నాయకులకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. ఎందుకంటే మాచర్ల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మంచి మనసున్న వ్యక్తి శ్రీ జూలకంటి అక్కిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ కేసీ రెడ్డి బ్రదర్స్, వెల్తుర్తి. నీ జన్మ ఒక స్వాతంత్ర్యం, నీ పలుకులే సందేశం, నీ అడుగు ఆనందమయం, కంటి చూపులే కిరణమయం. నేల మీద జారి పడ్డ చంద్రుడా, మళ్ళీ జన్మ ఎత్తిన మహాత్ముడా. ముఖ్యంగా మన ఎంపీ గారికి చెప్పుకోవాలి ధన్యవాదాలు. ఎందుకంటే 64 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పైప్ లైన్ని, మన వరకపూడిశాల ప్రాంతాన్ని పైప్ లైన్ కోసం మంజూరు చేశారు. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క వరకపూడిశాల ఈ ప్రాంతానికి నీరు అందుతుందంటే ఆ యొక్క ఘనత మన ఎంపీ గారిదే, శ్రీకృష్ణదేవరాయలు గారిదే. దానికి తోడు మన కూటమి ప్రభుత్వం కూడా చేయూతనిచ్చి ఈ యొక్క బడ్జెట్ను కూడా రిలీజ్ చేసినందుకు చాలా మన రైతుల తరఫున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. అలాగే మన ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాము. అంతేకాకుండా ఇంకా తొందరగా ఈ పైప్ లైన్ని మొత్తం వేసి రైతులకి నీరు అందించి, తాగునీరు అందించి ప్రజలకి అండదండలుగా ఉండి ఈ యొక్క కూటమి ప్రభుత్వము ఇలాంటి పనులు ఎన్నో చేయటం వల్ల మేమందరం కూడా అభిమానంగా చూసుకుంటూ ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని మరొకసారి అధికారంలో తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తామని మా అందరి తరఫున, వరకపూడిశాల ప్రాజెక్టు కమిటీ తరఫున అందరికి కూడా తెలియపరుస్తున్నాము. ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంతటిగా తీసుకొచ్చినటువంటి మా శ్రీకృష్ణదేవరాయలు గారిని, ఇలాగే ఈ యొక్క ప్రాజెక్టు పూర్తయ్యేంత వరకు కూడా ఈ యొక్క కూటమి ప్రభుత్వ నాయకులు, ఈ యొక్క ఎమ్మెల్యే గారి, ఈ యొక్క ఎంపీ గారి అండదండలు మాకు ఉండాలని కూడా తెలియపరుచుకుంటున్నాము. అలాగే ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మా రైతు సోదరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై వరకపూడిశాల, జై వరకపూడిశాల, జై టీడీపీ, జై చంద్రబాబు.